మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం అండి నరాల బలహీనత. చాలామందికి తెలియదు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయని. మన చేతుల్లో అరికాలు మంటలు అవ్వడం, అండ్ చేతులు తిమ్మిర్లుగా అవ్వడం, అండ్ మెడ పట్టేయడం, ఇట్లాంటివన్నీ అంటే దీనికి ఒక సిమ్టమ్స్ అంట. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. మేడం ద్వారానే ఈ రెమెడీ ఏంటి, ఇది మనం ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చో తెలుసుకుందాం. నమస్తే మేడం. చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లమే అనుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఏజ్ రిలేట్ బట్టి పెద్దవాళ్ళకి మాత్రమే మనం చూసేవాళ్ళం. నరాల బలిత ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకి అరికాల మంటలు ఉన్నాయి, వాళ్ళు బాధపడుతున్నారు, అంటే చేతులు తిమ్మిర్లుగా ఉన్నాయి అని చెప్పేసి అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న ట్యాబ్లెట్స్ రాసిచ్చేవాళ్ళు. కొంచెం అంటే కంట్రోల్లో ఉండేటివి కాదు, బట్ కొన్ని రకాల మెడికేషన్స్ అయితే పిల్లలైతే పేరెంట్స్కి ఇప్పించేవాళ్ళు. బట్ ఇప్పట్లో చాలామంది మనం చెప్పిన రెమెడీస్ చాలామంది ఫాలో అవుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా బయటపడుతున్నారని తెలిసింది. సో అలాంటి వాళ్ళకి ఈరోజు మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? బెస్ట్ థింగ్ నేనేమంటే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే బెటర్ కదా. అంటే కొంతమంది కొన్ని రకాలు, ఇప్పుడు మెడ నొప్పి ఉంది, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఆ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందనుకోండి, అంటే వెన్నుముక్క మిడిల్లో మనకి నరాలు కొన్ని కంప్రెస్ అవ్వడం వల్ల, ఒక నరం మీద ఒకటి పడడం వల్ల మనకి మొత్తం నర్వ్స్ మొత్తం వీక్ అయిపోతాయి. రక్త ప్రసరణ లేకపోవడం వల్ల తిమ్మిరి పట్టడం కానీ, చెయ్యి బాగా అంటే ఏదో గట్టిగా అనిపిస్తూ ఉంటుంది, చెయ్యి ఏదైనా ఎత్తినా కూడా బరువు, లేదంటే ఇటు పట్టేయడం, అలాంటి టైప్ ఆఫ్ నరాల బలహీనత ఉందనుకోండి. అంటే ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్, మన మెడ దగ్గర కానీ చేతు దగ్గర కానీ ఇలాంటి నరాల బలహీనత కానీ, తిమ్మిరి పట్టడం కానీ అలా వచ్చిందనుకోండి, అది బేసికల్ ఏమవుతుందండి, ఒకవేళ నెక్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా, అది సర్వైకల్ స్పాండిలైటిస్ అని ఉండొచ్చు, ఏదన్నా అది జాయింట్కి మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చిందనుకోండి. ఆ టైప్ ఆఫ్ నరాల బలహీనత వస్తే మనం ఫస్ట్ ఏం చేయాలి, కొద్దిగా పిస్తా ఉంటుంది కదా, పిస్తాలో చాలా మంచి బలం ఉంటుందండి. ఎందుకు ఈ నరాల బలహీనత వస్తుంది అంటే, ఒక్కొక్కటికి ఇప్పుడు కూర్చొని లేచిన వెంటనే తిమ్మిరి పడుతూ ఉంటుంది, దానికి డయాబెటిక్ ఉన్నట్టు కొన్ని సిమ్టమ్స్. అంటే కూర్చున్న వెంటనే లేచామనుకోండి ఇమీడియట్గా తిమ్మిరి పడుతూ ఉంటుంది కొంతమంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేయించుకోండి. 10-20 నిమిషాలు కూర్చోవడం తర్వాత లేచామనుకోండి, అది నార్మల్ పర్సన్ కన్నా తిమ్మిరి పడుతుంది, అది పెద్ద ఇగ్నోర్ చేయండి, అది పెద్ద సమస్య కాదు. కూర్చున్న లేచిన టక్ సౌండ్లు, తిమ్మిరి పట్టడాలు ఇలాంటివి ఉంటే మాత్రం ఒక్కసారి చిన్న టెస్టులు చేయించుకోవడం బెటర్. అదేదో మొత్తం అమాంతంగా పెద్ద సమస్య వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా విటమిన్ B12 కానీ, డి విటమిన్ టెస్ట్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం టెస్టులు కానీ చేయించుకుంటే, అందులో ఏమైనా తక్కువ మోతాదులో మనకుంటే అప్పుడు మనం పిస్తా తినొచ్చు, వాటర్ మిలన్ సీడ్స్ తినండి, పంకిన్ సీడ్స్ చాలా బలం అండి, మంచి విటమిన్స్ ఉంటాయి దాంట్లో, మంచి మినరల్స్ ఉంటాయి. ఇలాంటివి స్పెషల్లీ ఈ నట్స్ తీసుకుంటే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని తెల్ల నువ్వులు, పిస్తా ఒక బాక్స్లో కలిపి పెట్టేసుకొని డైలీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక స్పూన్ తినండి, సాయంత్రం పూట ఒక స్పూన్ తినండి. దీనివల్ల నర్వ్ స్ట్రెంగ్త్నింగ్ ఉంటుంది. అది నెక్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల వచ్చిన నరాల బలహీనత కానివ్వండి, డయాబెటిక్ వల్ల వచ్చిన నరాల బలహీనత ప్రాబ్లమ్స్ కానివ్వండి, సయాటిక పెయిన్ వల్ల ఎన్నెన్నో రకరకాల తిమ్మిర్లు. అంటే మెయిన్ థింగ్, ఈ నర్వ్స్ వీక్నెసెస్ రావడానికి మేజర్ కారణం విటమిన్ B12 డెఫిషియన్సీ. ఆ డెఫిషియన్సీ మనకు ఉంది, డెఫినెట్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చే ప్రతి కేసులో బ్యాక్ పెయిన్ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, నెక్ పెయిన్ ఉంది, తిమ్మిర్లు పడుతున్నాయి, కూర్చోలేకపోతున్నాను, టక్ సౌండ్లు వస్తున్నాయి, ఈ కంప్లైంట్స్ ఏమన్నా చెప్పనియండి, నేను ఫస్ట్ వెళ్ళి విటమిన్ B12, డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి, మీకు దరిదాపులు ఎక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటాయని చెప్తాను. వాళ్ళు చేయించుకొని వస్తే ఉండాల్సిన దానికంటే ఏంటి అసలు 50-100 కూడా ఉండట్లేదండి. ఆశ్చర్యపోవాల్సిన విషయం అది. మనకి సమపాలంలో ఉంటే ఇలాంటివి ఏవి ఉండవు. ఎందుకు ఉండట్లేదు, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, దానికి సంబంధించిన విటమిన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు, దానివల్ల కూడా ఈ సమస్య వస్తుంది. సో కాబట్టి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఆ ఈజీగా నర్వ్స్ మీకు స్ట్రెంగ్త్ తెప్పించేది నేను ప్రీవియస్లో వీడియోస్లో చెప్పాను. ఆల్మండ్స్ ఒక 4-5 ఆల్మండ్స్ నానబెట్టండి, సాయంత్రం పూట తొక్కు తీసేసి మిక్సీ పట్టేసండి. ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్స్లో కొద్దిగా బెల్లం వేసుకొని తాగండి, అది కూడా చాలా మంచిదండి, చాలా స్ట్రెంగ్త్నింగ్ అది. కొంతమందికి పిస్తాతో చెప్పాను నేను, ఇవన్నీ కామన్. ఆల్మండ్స్ తినండి, పిస్తా తినండి, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అది కూడా అబ్జార్ప్షన్ కెపాసిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దానివల్ల కూడా విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇలాంటివి తీసుకోండి. అండ్ స్పెషల్లీ ఇవన్నీ తీసుకున్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే వేస్ట్. పొద్దున్న లేచాక ప్రతి నరాన్ని మూవ్ చేయండి, ప్రతి బోన్ని మూవ్ చేయండి, మెడ దగ్గర మూమెంట్స్ చేయండి, హ్యాండ్స్ దగ్గర మూమెంట్స్ చేయండి, షోల్డర్ మూమెంట్స్ చేయండి, ప్రతి జాయింట్కి ఆనందాన్ని ఇవ్వండి. ఆనందం అంటే యోగా, శరీరానికి ఒక ఆనందం, మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన థింగ్ ఏంటి జరుగుతుంది మన వల్ల అంటే అది యోగా. ప్రతి నరాన్ని మనం మూవ్ చేస్తుంటాం కాబట్టి, అవును మూవ్ చేస్తామనుకోండి అది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, సింపుల్గా హెల్తీగా ఉంటాం. నేనేమంటే మార్నింగ్ లేదండి, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోండి.
అది కూడా పాసిబిలిటీ ఉంటే ఎండ కూర్చొని చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెమెడీస్ తీసుకోండి. డెఫినెట్గా మంచి వెజిటబుల్స్ ఆహార నియమాల్లో కొన్ని మైదాకు సంబంధించిన ఫుడ్స్, కొన్ని పెప్సీలు, థమ్స్అప్ ఇవన్నీ తీసుకోవడం బంద్ చేయండి. కొన్ని రోజుల వరకు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు అవన్నీ బంద్ చేసామనుకోండి, మనం తీసుకుంటున్న ఇంత మంచి ఆహారం అయినా సరే ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని నార్మల్ చేస్తుంది. ఏవెంత న్యూట్రిషన్ కావాలో అంత అబ్జర్వ్ చేసుకుంటే, నరాలకి ఎంత స్ట్రెంత్ కావాలి, దేనివల్ల ఈ నరాలు వీక్ అయ్యాయి, ఆ నరాలకు సంబంధించిన ఫుడ్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆర్టరీస్కి సంబంధించిన ఫుడ్ అది మజిల్కి సంబంధించిన ఫుడ్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి సింపుల్ వే, అవి ఇవి రెమెడీస్ నేనేం చెప్పట్లేదు. సింపుల్గా మార్నింగ్ లేకండి, మార్నింగ్ లేచిన వెంటనే సింపుల్గా వార్మప్స్ చేసుకోండి, సింపుల్ యోగాసనాస్ చేసుకోండి, టైంకి ఫుడ్ తినండి. ఆ టైంకి తినే ఫుడ్లో జంక్ ఫుడ్స్ పెట్టుకోకండి. కడుపు నిండాక వదిలేసేయండి. ఇక్కడికి వచ్చేంత వరకు తిని 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 దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం వల్ల కూడా నరాల బలహీనత ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. కాబట్టి తినండి, మనకి ఎంత అరిచేయంత స్టమక్, దీనికి ఎంత కావాలి ఫుడ్ అంతే. ఒక అవగాహన లేకుండా ఎంత పడితే అంత తినేసి బాడీలో ఎసిడిటీ ప్రాబ్లమ్స్, నర్వ్ వీక్నెస్లు, జాయింట్ పెయిన్స్లు వస్తున్నాయి. సింపుల్ లైఫ్ స్టైల్ అండి. టైంకి తినండి, టైంకి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి, టైంకి పడుకోండి. ఏ రకమైన సమస్యలు ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకోండి, మనం తింటున్న ఇంత ఫుడ్ మనం కూర కానీ, ఆహారం రైస్ కానీ, ఏదో తీసుకుంటున్న మజ్జిగలో కానీ దాంట్లో కూడా మోర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓన్లీ ఆల్మండ్సే తీసుకోమని నేను చెప్పను, ఓన్లీ పాలే తీసుకోమని నేను చెప్పను. తింటున్న వెజిటబుల్స్లో కానీ, రైస్లో కానీ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటాం కదా మన లద్దెంలో, వీటిలోనే మంచి న్యూట్రియంట్స్ వస్తాయి. అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది బాడీ. స్పెషల్లీ కాస్ట్లీ ఐటమ్స్ కూడా తినాల్సిన అవసరం. సింపుల్గా తినండి, హెల్దీగా ఉండండి. పొద్దున్నే లేచాక ఏదో ఒక మూమెంట్ చేయండి. మనిషికి మూమెంట్ లేకపోతే అన్నం అరుగుదల అవ్వదు. అన్నం అరిగితేనే కదా అది న్యూట్రిషన్ కింద ఫామ్ అయిపోయి, బ్లడ్ కింద ఫామ్ అయిపోయి ప్రతి నరానికి బలం వెళ్తుంది. సో కాబట్టి కాస్ట్లీ మన మెడిసిన్స్ తీసుకోకండి. సింపుల్గా పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసుకోండి, టైంకి తినండి, హెల్దీగా డైజెషన్ చేసుకోండి. ఆల్మండ్స్ దొరుకుతాయి. మరి విపరీతమైన నరాల బలహీనత ఉన్నప్పుడు ఒక 4-5 ఆల్మండ్స్ పొద్దున్న నానబెట్టేసేయండి. ఈవినింగ్ అలాగా తొక్కు తీసేసి మిక్సీ పట్టేసేయండి. మరిగించుకొని కొద్దిగా పసుపు కానీ బెల్లం వేసుకొని తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది. తాగితే ఆటోమేటిక్గా మీకు 10-15 డేస్లో ఆ నర్వ్స్ వీక్నెస్, ఆ స్ట్రెంగ్త్ ఈజీగా వచ్చేస్తుందండి. మనకి ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. ఇప్పుడు విటమిన్ B12 లోపం కానీ, విటమిన్ డి లోపం కానీ ఉంటే నరాల బలహీనత ప్రాబ్లం పక్కాగా వస్తుందా? సో బేసికల్లీ నర్వ్స్ వీక్నెస్, నర్వ్స్లో ఇలాంటి తిమ్ములు రావడం ఇవన్నీ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క కండిషన్లో సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా వస్తుంది, అంటే మెడ నొప్పి ఉన్నా వస్తుంది. కొంతమందికి మనకి డయాబెటిక్ ఉండే వాళ్ళలో వస్తుంది. కొంతమంది ఆల్కహాల్ స్మోక్ చేసే వాళ్ళలో కూడా వస్తుంది. ఇది కామన్గా వాళ్ళ అలవాట్ల వల్ల వస్తున్నాయన్నమాట. అలవాట్లు నార్మల్గా ఉన్నా, హెల్తీగా ఉన్నా కూడా వస్తున్నాయంటే వాళ్ళలో విటమిన్ డి కానీ, విటమిన్ B12 కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కానీ వస్తాయి. సో ఈ డెఫిషియన్సీస్ మనం క్లియర్ చేసుకోవడానికి మనం ఇప్పుడు చెప్పిన ఆల్మండ్ మిల్క్ కానీ, పిస్తా కానీ, ఇలాంటి మనం రెగ్యులర్గా పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఫుడ్ రూపంలో మనం తీసుకుంటుంటే స్ట్రెంథనింగ్గా ఫామ్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఏం రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే మేడం, ఈ రోజు అయితే నరాల బలహీనత ప్రాబ్లంకి చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే.